ఈ నెల 25న ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎంలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులు, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై నేతలకు వివరించనున్నారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులు, కాల్పుల విరమణ, ప్రస్తుతం బార్డర్లో నెలకొన్న పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకున్న ఆపరేషన్ సింధూర్ నిర్ణయాన్ని యావత్ దేశం హర్షిస్తోంది. దేశ నలుమూలల నుంచి ఈ ఆపరేషన్కు మద్దతు లభించింది. ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోడీ భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 25న ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎంలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులు, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై నేతలకు వివరించనున్నారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులు, కాల్పుల విరమణ, ప్రస్తుతం బార్డర్లో నెలకొన్న పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకున్న ఆపరేషన్ సింధూర్ నిర్ణయాన్ని యావత్ దేశం హర్షిస్తోంది. దేశ నలుమూలల నుంచి ఈ ఆపరేషన్కు మద్దతు లభించింది. ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోడీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ నెల 25న ఎన్డీఏ సీఎంలతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతారు, చర్చిస్తారు అంటూ కూడా ఒక చర్చనైతే బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, వాటి గురించి వివరించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేశారో ఆ సింధూర్ కార్యక్రమంలో భారత ఆర్మీ కావచ్చు, ఎన్డీఏ కూటమి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంది, దాని పరిణామాలు, పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా వివరించేటువంటి అవకాశం, చర్చించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత భారత్ పాక్ యుద్ధం గురించి కూడా, యుద్ధంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, భారత్ ఏ రకంగా ఏదైతే పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంపులను కావచ్చు, ఉగ్రవాదుల స్థావరాలను కావచ్చు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్ బేస్ కాకుండా ముఖ్యమైన ఆయుధ స్థావరాలు, మిలిటరీ స్థావరాలను ఏ రకంగా కూల్చివేసింది, ఏ రకమైనటువంటి నష్టాన్ని భారత ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ యొక్క నిర్ణయాలతో చేసిందనే దానిపైన కూడా ఎన్డీఏ సీఎంలతో అలాగే ఎన్డీఏ ముఖ్య నేతలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత భారత్ పాక్ సంబంధించి కాల్పుల ఒప్పందం ఏదైతే జరిగిందో, ఈ కాల్పుల ఒప్పందం తర్వాత భారత్లో ఇటు భారత ప్రభుత్వం పైన, ముఖ్యంగా నరేంద్ర మోడీ పైన ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతూ గత మాజీ ప్రధాని ఇందిరాను కీర్తిస్తూ నరేంద్ర మోడీ పైన వ్యతిరేకతను చాటుతూ ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు, దాన్ని కూడా ఏ రకంగా తిప్పి కొట్టాలనే దానిపైన కూడా ముఖ్యంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మనం మాత్రం గమనిస్తే ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని అయితే చేసిందో, దీన్ని అయితే యావత్ దేశం కూడా కీర్తించింది. నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయాన్ని అయితే, అలాగే భారత త్రివిధ దళాల యొక్క శక్తిని, సాహసాన్ని కూడా ఇటు భారత ప్రపంచంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ముఖ్యంగా ఉగ్రవాద దాడిపైన, ఉగ్రవాదులపైన భారత్ ఏ రకంగా ఉక్కుపాదం మోపుతుంది అనేటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ చర్యపైన కూడా యావత్ ప్రపంచంతో పాటు యావత్ దేశ ప్రజలు అలాగే ప్రతిపక్ష నేతలు సైతం కూడా కీర్తించినటువంటి పరిస్థితి కనబడింది. ఇక అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే కాల్పుల ఒప్పందం, కాల్పులు జరిగాయో దీని పరిణామాలు, అలాగే భారత్ ఏ రకంగా చాకచక్యంగా ప్రదర్శించి యుద్ధాన్ని ఆపడమే కాకుండా
కాకుండా పాక్ పైన అలాగే ఉగ్రవాదం పైన తన యొక్క స్టాండ్ని ఏదైతే నరేంద్ర మోడీ మొన్న ఏదైతే యావత్ దేశానికి తన సందేశంలో వివరించారో దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అవుతుంది. ఇక ఏదేమైనా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అలాగే ఆపరేషన్ ఏదైతే పాక్ భారత్ పైన పీఓకే చర్యలపైన పీఓకే పైన కావచ్చు, ఉగ్రవాదాన్ని అణచివేయడం పైన కావచ్చు, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా ఈ నెల 25న ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎంలతో అలాగే ముఖ్య నేతలతో ఏదైతే సమాచారంలో ఏదైతే చర్చలలో పాల్గొంటారో ఏదైతే సమావేశం నిర్వహిస్తారో దానిపైన మాత్రం ప్రజలలో కావచ్చు పలు పార్టీల్లో మాత్రం రకరకాలుగా గుసగుసలు అయితే వినబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏదైతే ఈ నెల 25న ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎంలతో పాటు పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారని ఆ సమాచారం అయితే ఉంది. ఇక దీనిపైన ముఖ్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గామ్ ఉగ్రదాడి ఆ తర్వాత భారత్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, భారత్ పాక్ మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈ నెల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యావత్ భారతదేశ ప్రజలకు మొన్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని అందించారో ఆ తర్వాత ఈ నెల 25న మాత్రం ఆ ఎన్డీఏ కూటమి సభ్యులతోటి ఎన్డీఏ సీఎంలతోటి అలాగే ముఖ్య నేతలతోటి ప్రధాని నరేంద్ర మోడీ చర్చించే సమావేశం నిర్వహించినట్టుగానైతే మనకు వార్తలు అందుతున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఈ నెల 25న ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎంలతో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం అవుతారని చెప్పేసి దానికి పార్టీల సభ్యులు ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ముఖ్యంగా ప్రధాని కార్యాలయానికి సంబంధించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఈ రాజకీయ భేటీగానే భావించాలి. ఎందుకంటే ఎన్డీఏ సీఎంలతో పాటుగా ఎన్డీఏ ముఖ్య నేతలతో భేటీ జరగబోతుంది. ఏదైతే ఉగ్రవాద దాడి తర్వాత ఏ విధమైన పరిస్థితులు తలెత్తాయి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తోని పాకిస్తాన్ ఏ విధంగా అణిచివేయబడ్డాము, అదేవిధంగా భవిష్యత్తులో పాకిస్తాన్ దాడులు చేస్తే భారత ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాల మీద పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో దేశం సాధించిన విజయాలు ఏవైతే మనకి చూసుకుంటే గనక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, ముఖ్యంగా భారత దేశీయ ఆయుధ సంపత్తి ఏ విధంగా పెంపొందించగలిగాము అంటే మనకి తేజస్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, అదేవిధంగా S-400 కావచ్చు, అదేవిధంగా మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా మనం అభివృద్ధి సాధించగలిగాము, భవిష్యత్తులో ఎన్డీఏ ఏం చేయబోతుంది అంశాల కూడా ఎన్డీఏ సీఎంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు. ఒక భేటీ అంటే సానుకూల భేటీ జరగబోతుంది, సమాలోచన జరగబోతున్నాయి సమాచారం, కానీ దీనికి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.